హాయ్ ఫ్రెండ్స్, పెద్దగూడెం మండలం, పెద్దగూడెం గ్రామం, నల్గొండ జిల్లా. అన్న బత్తాయి సాగు చేస్తుంటూ ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. ఏం పేరు మీ పేరు? కూన్రెడ్డి రామంజిరెడ్డి. కోమరెడ్డి రామంజిరెడ్డి. కూన్రెడ్డి. ఎన్ని ఎకరాలు అన్న ఇది మొత్తం సాగు? 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఇప్పుడు బత్తాయి తెంపుతారు కదా మీరు, కొన్ని హార్వెస్టింగ్ చేస్తారు కదా, కొన్ని సైజు ముందే వచ్చేసినాయి, అవి ఎట్లన్నా? అవి కొద్దిగా వర్షాలు పడ్డప్పుడు ముంగల పడతాయి, అవి ఉండవు కానీ అన్న ఒకటి ఉంటాయి, ఎన్నో ఒకటి ఉంటాయి. ఆల్రెడీ అలా హార్వెస్టింగ్ జరుగుతుంది కదా. ఇక్కడ ముందు చాలా మంది లేబర్స్ తెంపుతారు. ఎట్లా లేబర్ కూలి ఎట్లన్నా? కూలి 300 రూపాయలు కూలి ఇవ్వాలి. ఎట్లా ఇప్పుడు బత్తాయి టన్ ఎట్లా అవుతుంది? కేజీ వచ్చేసి టన్నేజ్ లెక్క. టన్ను లెక్కనా కేజీ లెక్కన? టన్నుల లెక్క. టన్ ఎంత వచ్చేసి ఇప్పుడు మా దగ్గర 33,000 తీసుకో. 33,000 రూపాయలు మీ దగ్గర అవుతుంది రైతు దగ్గర. అంటే మళ్ళీ మీకు దీంట్లో దళాలు ఉంటారా? దళాలు అంటే మధ్యలో దళాలు, అదే మీడియేటర్స్ ఉంటారు కదా, ఉంటారు కదా, బేరగాళ్ళు ఉంటారు. అంటే రైతులకు వెళ్ళి తక్కువనే అవుతుందా, మంచి రేటు అవుతుందన్నా మీకు? అంటే వాళ్ళకి ఇంకా మినిమం ఆడ వచ్చేసి 40-45 దాకా ఉంటే మా దగ్గర వచ్చేసి 30-33-35 దాకా తీసుకుంటారు. వాళ్ళకు ఖర్చు ఉంటాయి కదా, వాళ్ళకు వెహికల్ ఖర్చు, కిరాయి ఉంటుంది, లేబర్ ఖర్చు పోయి వాళ్ళకు మిగలాలి. ఇంకో ఈ వాటర్ సోర్స్ లేక కొద్దిగా వెనకబడ్డాయి కదా కాయలు. లావు ఈ సైజు కావాలి, కాయ సైజు పెరగాలి కానీ సైజు పెరగాలి. ఇట్లా నీళ్ళు లేకపోవడం, ఎండిపోవడం ఇట్లా బాగా. ఇప్పుడు చెట్టు ఎండిపోయినట్టేనా? ఎండిపోయినట్టంటే దీని సర్వీస్ దాటింది. అంటే దీన్ని తీసి పడేసాల్సిందేనా? ఈ చెట్టును తీసేయాల్సిందే. ఇట్లా బారి పండ్లు అనేది ఇట్లా అయిపోయినాయి, మెత్త పడిపోయినాయి బాగా. అంటే ఈ చెట్టు సర్వీస్ అయిపోయింది, అయిపోయినట్టు తీసి పడేయాలి. సర్వీస్ అంటే ఇంకా దీన్ని లైఫ్ సగం పోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని తీసి పడేయాలి. ఇప్పుడు మీరు సంవత్సరానికి ఎంత మిగులుతానా? ఒకవేళ మంచిగా మిగిలిన రోజులు ఎంత ఉన్నాయి? తక్కువ మిగిలిన రోజులు అంటే చెప్పాలంటే ఒక గత 2 years 3 years కింద మంచిగా మిగిలినాయి. ఎంత మిగిలినాయి అప్పుడు? అప్పుడు వచ్చేసి ఒక ఎకరానికి చొప్పున వచ్చేసి 1,00,000 రూపాయల చొప్పున అట్లా మిగిలినాయి. ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు మిగిలినాయి. ఇప్పుడు వాటర్ లేక, కాయగినక దిగుబడి లేక ఇప్పుడు కల్టివేషన్ల ప్రాబ్లమా లేకపోతే వాటర్ వలన తక్కువ? వాటర్ ఫోర్స్ అయ్యానా? వాటర్ మీకు నీళ్లు తక్కువ ఉండడం వల్ల కాయ సైజు ఎదుగుదల తగ్గిపోయి కాయ సైజు తగ్గుతుంది. అసలు ఈ కాయ నల్గొండ అంటేనే బత్తాయి ఫేమస్ కదన్నా. నల్గొండ జిల్లా అంటేనే బత్తాయి ఫేమస్. మీకు ఇంత అనుభవం ఉన్న వాళ్ళే బత్తాయిలు జర ఇప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వడకు దెబ్బ తింటున్నాయి. ఇదే ఇప్పుడు ఎన్ని సీజన్లు ఎంపుతారు మీరు? సంవత్సరానికి వచ్చేసి పిచ్చికాయ ఒకటి, కత్తెరకాయ ఒకటి, సీజన్ 3 సీజన్లు ఎంపుతారు. పిచ్చికాయల పెద్ద డిమాండ్ ఉండదు కానీ పిచ్చికాయలు ఏముండదు. పిచ్చికాయ అనేది అది మామూలుగా వచ్చేసి అది పడుతుంది పడదు తెలవదు అవ్వలేదు. దానికల్లా అది పడుతుంది నీళ్ళు వేసినప్పుడు స్టార్టింగ్లో అది మ్యాక్సిమం తక్కువ వెళ్తుంది. పిచ్చికాయ తక్కువ వెళ్తుంది, మంచికాయలే మంచిగా వెళ్తాయి. ఇప్పుడు ఒక ఎకరా కాడ ఎంత మిగులుతుందన్న బత్తాయి తోట? ఇప్పుడైతే ఏం లేదు, దానికే సరిపోతుందా? మిగిలిన రోజులు ఉన్నాయా? మిగిలిన రోజులు ఎప్పుడో ఉన్నాయి, ఒక 4-5 సంవత్సరాల క్రితం. కానీ ఎకరా కాడ 2 లక్షలు 3 లక్షలు 2 లక్షలు 3 లక్షలు అంటే మామూలుగా అన్నిటికీ పెట్టుబడులే ఉన్నాయి కదా. పెట్టుబడులు ఉండే వరకే అదే బత్తాయికాయలు మొత్తం తెంపుతున్నారు. అట్లా నీళ్ళు లేక చెట్లు ఎండిపోతుంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో బత్తాయి అంటే నల్గొండ జిల్లానే, అట్లాంటిది మీరే తట్టుకోలేకపోతారు. మామూలుగా కాదు అసలు, మొత్తం చాలా ఇదైపోయింది. చెట్టు ఇట్లా కాయ కాస్తే నిలబడదు చెట్టు. దీనికి అంటే పశువు ఎరువు ఎక్కువ వాడతారా, ఏమన్నా మందులు వాడతారా? పశువుల ఎరువు వాడతాం మ్యాక్సిమం ఎక్కువ. ఇది డిఏపి వాడతాం, వీరియా డిఎఫ్ లాంటివి వాడతారా? ఫర్టిలైజర్ తక్కువ కానీ ఎరువు. అది మందు కొట్టే సీజన్ ఎప్పుడు? 10 days 5 days 25 రోజులు మంచి కాస్ట్లీ కొడితే 20 రోజులు ఉంటుంది. మామూలు కొడితే 15 రోజులు. దీనికి ఏ మందు వాడతారు చెప్పగలుగుతారా? ఎరువు డిఏపి 14-20-0, 20-20-0, 13
బోరోకాలు ఇవన్నీ వాడతారు. ఏది వాడినా పెట్టుబడికే సరిపోతుంది. పెట్టుబడికి సరిపోతుందా? మిగిలిన వాటర్ లేదా? ఈసారి ఇంకా ఘోరం ప్రతి ఒక్క. అట్లా కౌలు రైతుల పరిస్థితి ఏమన్నా? కౌలు రైతులు అంటే ఇంకా సొంతం ఉన్న రైతుకి గతి లేదు. ఇంకా కౌలు రైతు పరిస్థితి, ఒకవేళ కౌలు రైతు పడితే వాళ్ళు ఇంకా దారుణమే కదా. ఇంకా వాళ్ళు ఒక 1 year చేస్తారు, వదిలిపెడతారు. అదే గిట్టుబాటు కానీ ఎవరు చేస్తారు చెప్పండి? గిట్టుబాటు అయితేనే చేస్తారు ఎవరైనా. గిట్టుబాటు అనేది లేదు రైతుకు. రైతుకు లేక రైతు చాలా వ్యవస్థలు దెబ్బతిని. ఓన్ ల్యాండ్ నాన్న మీది? ఇది ఓన్ ల్యాండే కదా. ఓన్ ల్యాండ్ అంటే మీరు ఎట్లా ఒడిదుడుకులే ఎదుర్కొంటారు. మామూలుగా ఉండదు, మామూలుగా ఉంటుంది. కానీ రైతు పరంగా ఏం లేదు. సేవ చేసి దళాలు కలపచ్చు. మీరే మార్కెటింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఏది రైతుకి ఏది మార్కెటింగ్, ఇప్పుడు రైతు అమ్ముకోవాలి. హైదరాబాద్లో ఇప్పుడు ఏం మార్కెట్కి వెళ్తాయి? ఇవి మలక్పేటకి వెళ్తాయి. మలక్పేట మార్కెట్లో మీరే పోయి అలా మార్కెట్ చేసుకుని వస్తే అయిపోతుంది కదా. పోగదా మనం దళాలు లేని వ్యాపారస్తులు కొనరు. అయినా వాళ్ళంతా దళార్స్ అంతా ఒకటే, వాళ్ళంతా కమిట్ అయ్యి రైతుల దగ్గర రానివ్వరు. చిన్న చూసారుగా ఫ్రెండ్స్ బత్తాయి రైతులు కష్టాలు. అదేవిధంగా ఈరోజు బత్తాయి హార్వెస్టింగ్ చేస్తారు. మొత్తం ఈ ఎండకు లేబర్ని పెట్టి. మీ కూలి ఎంత ఇస్తారమ్మా? 300 రోజు కూలి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్ ఈ బత్తాయి హార్వెస్టింగ్ చేస్తారు. రేటు ఎప్పుడు అంతా తగలదు, కానీ ఒకసారి మంచి రేటు తగులుతుంది, ఒకసారి అట్లట్లే తగులుతుంది. మంచి రేటు తగిలిన రోజులు ఉన్నాయి. మంచి రేటు తగిలిన రోజులలో ఎకరం కాడ 2 లక్షల రూపాయలు మిగిలిన రోజులు ఉన్నాయంటారు. అదేవిధంగా ఇక్కడ జర వాటర్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయిందంట. వాటర్ లేక ఈ తోట అంతంతనే ఉంది. కొత్తగా బత్తాయి పెట్టాలనుకున్న రైతులు వాటర్ మంచిగా ఉంటేనే బత్తాయి పెట్టాలి, లేకపోతే బత్తాయికి కొంచెం దూరంగా ఉండండి. వాటర్ మంచిగా ఉన్న రైతులు ఎవరు ఉంటేనే బత్తాయి పెట్టుకోండి. వాటర్ లేకుండా బత్తాయి పెడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెట్లు చనిపోతాయని రైతు అంజిరెడ్డి గారు చెప్తున్నారు. ఇట్లాంటి సమస్యలు ఒకప్పుడు మిగిలేదు, కానీ ఇప్పుడు సమస్యలు ఎదురొస్తున్నాయి. ఈ పంట ఉడకంగా ఉండవు. మేము పోయి హార్వెస్టింగ్ చేసి మార్కెట్లో అమ్ముకుందాం అంటే అక్కడ దళారుల ఫోర్ ఉంది. దళారులు అందరూ ఒకటయ్యి ఆ రేటు మాకు గిట్టుబాటు కావాలని చెప్పేసి వీళ్ళకు 35,000 రూపాయలు టన్ను ఇస్తే వాళ్ళు 40,000-45,000 రూపాయలకు టన్ను వాళ్ళు అమ్ముకుంటుంటే, కష్టపడే రైతుకు 35,000 వస్తే వాళ్ళు అన్యాయంగా ఒక పూటలో ఆ పూటకి 10,000 రూపాయలు తీసుకుంటారు. అయినా కానీ మా ఖర్చులు మాకు ఉంటాయని అంటారంట. ఉంటే మా ఖర్చులు మాకు మిగిలాలంటే మేము ఇవ్వాలి. మాకు వెహికల్ ఖర్చు, అదేవిధంగా మేము పని చేసి తిరుగుతాం, మేము 10 రూపాయలు పెట్టుబడి పెడతాం కాబట్టి మా ఖర్చు మాకు మిగిలాలి అని అంటారంట దళారులు. ఈ తోట నల్గొండ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బత్తాయి రైతులు ఎవరైనా ఉంటే, మంచి వాటర్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే, ఎట్లాంటి సాయిల్ అయినా వస్తుంది బత్తాయి రాదనేది ఉండదు. ఇది నల్లరేగడ లాంటిది. ఇది నల్లరేగడ ఎర్ర సాయిల్లో ఉడకంగా వస్తుంది, నల్ల రేగడలు వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. కాకపోతే దానికి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడితో పాటు వాటర్ ఉడకంగా మంచిగా ఉంటే బత్తాయిల అనుకున్న లాభాలు ఉంటాయి. ఇక రేట్ అంటామా, ఒకసారి ఒకలాగా ఉండదు. ఒకసారి మంచిగా వెళ్ళిన రేట్ ఉంటుంది, ఒకసారి తక్కువ వెళ్ళిన రేట్ ఉంటుంది. కాబట్టి ఆ రేట్ అనేది అటు ఇటు కలిసి వస్తానట్టు. మంచిగా వెళ్ళినప్పుడు కొంచెం ఆ రేట్ అనేది కలిసి వస్తుంది, తక్కువ వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ. అట్లే ఒకసారి పోకున్నా ఒకసారి వచ్చేస్తుంది. ఎప్పుడు సంవత్సరానికి 3 విడతలు తెంపుతారు కాబట్టి ఒకసారి వెళ్ళకున్నా ఒకసారి రేట్ అనేది తగులుతుంది. పెట్టుకోవాలని రైతులు మాత్రం మెయిన్ దీనికి వాటర్ మంచిగా ఉన్న రైతులే పెట్టుకోవాలి. నీళ్ళు తక్కువ ఉంటే బత్తాయి పెట్టుకుంటే బత్తాయి వలన అంత లాభం లేదంటుండు. ఇది 3 ఇంచుల బోర్ ఉన్నదంట ఈ 10 ఎకరాలలో. తర్వాత నీళ్ళు లేక ఇప్పుడు తోట ఎండిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.